ఫ్రెండ్స్, ఒకరోజు రాత్రి పడుకునే ముందు మనవాడు జాకు అలారం గడియారాన్ని తప్పుగా ఉల్టా పెట్టేస్తాడు. రాత్రి మధ్యలో మెలకు వస్తుంది. కళ్ళు తెరిచి గడియారం చూస్తే అబ్బో 10 గంటలైపోయినట్టు కనిపించింది. అయ్యో బాబోయ్, స్కూలుకి లేట్ అయిపోయింది రే అంటూ గాబరా మనసు షర్టు ప్యాంటు ఏదో ధరించి బ్యాగ్ తీసుకుని గడప దాటి వెడుతుంటాడు. బయటకొచ్చేసరికి బాత్రూం వెడుతున్న నాన్నగారితో ఢీ కొట్టుకున్నాడు. అయ్యో నాన్న, రాత్రి 10 అయిపోయింది, త్వరగా లేరే అంటాడు జాకు. నాన్న కూడా ఏమీ అర్థం కాకుండా సరే అంటూ ఇద్దరు దంతాలు తోముకుంటూ ఉంటారు. వచ్చిన శబ్దానికి అమ్మ నిద్ర లేచింది. అమ్మ కూడా అబ్బా లేట్ అయిపోయిందా అని గబగబా లేచి శారీ లాక్కుని బయటకొచ్చింది. ముగ్గురు బయట చూసి ఒకసారిగా నోరు తెరుచుకుని నిలబడిపోతుంటారు. బయట నిండా చీకటి, నక్కలు కూడా నిద్రలో ఉన్నాయి. అమ్మ అలారం గడియారం సరిగ్గా పట్టి చూస్తుంది. అరే, ఇది రాత్రి 2 బయ్యా అని అరవబోతే ఇద్దరు అంటే నాన్న జాకు మళ్లీ మంచం మీద పడుకుని గురక పెడుతుంటారు. అమ్మకి కోపం కూడా రాదు, నవ్వు కూడా ఆపుకోలేకపోతోంది. మరుసటి రోజు సకగా లేట్ అయ్యాడు జాకు స్కూలుకి. అసలు మొదలు పెట్టాడు ప్లాన్. రెండో రోజు తెల్లవారుజామున అమ్మా నాన్నలు అలారం సౌండ్కి భయపడిపోతూ లేచిస్తారు. లివింగ్ రూమ్ లోకి వెళితే అరరే 30-40 అలారం గడియారాలు ఒకేసారి ట్రీయింగ్ అంటూ మారుమోగుతున్నాయి. అన్ని ఆపేసే టైంకి 10 నిమిషాలు పడుతుంది. అప్పుడే జాకు నవ్వుతూ గడప దాటుకుంటూ వచ్చాడు. లేటు కాకుండా ఉండాలని ఇన్ని పెట్టా అమ్మా అంటుంటాడు. స్కూల్ బెల్ మోగకముందే క్లాసులో కూర్చుంటాడు. కాని అమ్మా నాన్న ఇంట్లో ఉన్న అన్ని అలారం గడియారాలు మాయం చేసేస్తారు. మూడో రోజు నాన్న మంచం మీద పక్కన పడుకుంటే ఏదో గుసగుసలాడుతుంది. కంబళి ఎత్తి చూస్తే జాకు కింద పడుకునున్నాడు. పూర్తి మంచం మీద పిచ్చాపులు చల్లేశాడు. ఎవరైనా కదిలితే గుచ్చుకుంటాయి. నాన్న అమ్మ నవ్వుకుంటూ లేచి జాకుని లేపుతారని ప్లాను. కాని ఆ రోజు కూడా స్కూలుకి లేటే. 4గో రోజు అమ్మా నాన్నకి చాలా సంతోషం. అబ్బా, ఇప్పుడైనా మన పిల్లగాడు తనంతగా తాను లేవడం నేర్చుకున్నాడు అనుకుని హాయిగా లివింగ్ రూమ్ లోకి వెళుతుంటారు. అక్కడ చూస్తే జాకు సోఫా మీద కూర్చుని కళ్ళు ఎర్రగా పెట్టి ఒక కనుమూసినా లేకుండా ఉన్నాడు. లేట్ కాకూడదని పూర్తి రాత్రి నిద్రపోలేదమ్మా చూస్తుంటుంది. అమ్మా నాన్న నోరు తెరుచుకుని చూస్తూ నిలబడిపోతుంటారు. ఇక వాళ్లకి నవ్వాలో ఏడవాలో తెలియక చూస్తూ ఉండిపోతారు.